హలో దిస్ ఈజ్ హరినాథ్. ఇక్కడ మన పైథాన్ ప్రోగ్రామ్‌లో వచ్చేసి క్లాస్ ఈక్వల్ టు 10 రాస్తే ఏమొస్తుందంటే మనకు ఎర్రర్ వస్తుంది. ఎందువల్ల ఎర్రర్ వస్తుందంటే ఇక్కడ క్లాస్ అనేది వచ్చేసి ఏమైందంటే మనకు పైథాన్ లాంగ్వేజ్‌లో ఒక కీవర్డ్. అంటే కీవర్డ్ అంటే మనకి ఏమని చెప్పొచ్చంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేత డిఫైన్ చేయబడిన ప్రీ డిఫైన్డ్ వర్డ్స్‌ని మనం ఏమనుకోవచ్చు అంటే కీవర్డ్స్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమైందంటే ఇవి రిజర్వ్డ్ వర్డ్స్. అంటే వాటిని వచ్చేసి ఏమైందంటే వేరే పర్పస్ కోసం మనం ఉపయోగించుకోవద్దు. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ పర్పస్ కోసమైతే ఆ కీవర్డ్స్‌ని వచ్చేసంటే డిఫైన్ చేయబడినాయో, అదే పర్పస్ కోసం వచ్చేసి ఏమైందంటే మనం ఆ కీవర్డ్స్‌ని ఉపయోగించుకోవాలి. తర్వాత వచ్చేసి ఏమైందంటే ఆ కీవర్డ్స్‌ని వచ్చేసి ఏమైందంటే మనం రీడిఫైన్ చేయలేము. అంటే వచ్చేసి ఏమైందంటే ఒక కీవర్డ్ పైథాన్ లాంగ్వేజ్ ప్రొవైడ్ చేసిందంటే ఆ వర్డ్‌ని అదే మీనింగ్‌లో ఉపయోగించాలి. అంతేగాని వచ్చేసి ఏమైందంటే దాన్ని మోడిఫై చేయడానికి మనం ట్రై చేస్తే మనకు వచ్చేసి ఏమైందంటే ఎర్రర్ వస్తుంది. అదే విధంగా వచ్చేసి ఏమైందంటే ఆ కీవర్డ్స్ వచ్చేసి ఏమైందంటే మన పైథాన్ ప్రోగ్రామ్ బిహేవియర్‌ని వచ్చేసి ఏమైందంటే మనకు డిఫైన్ చేయబడుతుంది. ఓకే. మనం ఇంతవరకు చెప్పుకున్నట్లు వచ్చేసి ఏమైందంటే క్లాస్ ఈక్వల్ టు 10 అని రాస్తే ఏమవుతుందంటే వచ్చేసి ఏమైందంటే మన ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఆ ప్రోగ్రామ్‌లో వచ్చేసి ఏమైందంటే రన్ చేసినప్పుడు మనకు మొదటగా వచ్చేసి ఏమైందంటే పైథాన్ లాంగ్వేజ్ ప్రొవైడ్ చేసిన కీవర్డ్స్‌ని కరెక్ట్ ప్లేస్‌లో కరెక్ట్ మీనింగ్‌లో ఉపయోగించారా లేదా అనేసి వచ్చేసి మనకు చెక్ చేస్తుంది. ఆ విధంగా చెక్ చేసి అవన్నీ కరెక్ట్ ప్లేస్‌లో కరెక్ట్ మీనింగ్‌లో ఉపయోగించినప్పుడు మాత్రమే మన ప్రోగ్రామ్ రన్ అయితుంది. లేకపోతే మనకేమైతుందంటే సింటాక్స్ ఎర్రర్స్ అనే దాన్ని వచ్చేసి ఏమైందంటే త్రో చేస్తుంది. ఈ కీవర్డ్స్ అనేది వచ్చేసి ఏమైందంటే ఆ లాంగ్వేజ్ యొక్క గ్రామర్‌లో భాగంగా ఉంటుంది. అందువల్ల ఆ గ్రామర్‌ని కరెక్ట్‌గా ఉపయోగించినప్పుడు మాత్రమే మన ప్రోగ్రాము రన్ అవుతుంది. నెక్స్ట్ మనకు పైథాన్ వచ్చేసి ఏమైందంటే ప్రస్తుతానికి 35 కీవర్డ్స్‌ని వచ్చేసి ఏమైందంటే మనం ప్రొవైడ్ చేసింది. ఇది లాంగ్వేజ్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ మనకు ఇంకా 1 ఆర్ మోర్ యాడ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మనం వచ్చేసి ఏమైందంటే ఈ కీవర్డ్స్‌ని వచ్చేసి ఏమైందంటే ఈ విధంగా క్లాసిఫై చేయొచ్చు. మొదట వచ్చేసి ఏమంటే కంట్రోల్ ఫ్లో కీవర్డ్స్ అంటున్నాం. ఇక్కడ వచ్చేసి ఏమైందంటే పైథాన్ ప్రోగ్రామ్‌లో వచ్చేసి ఏమైందంటే డిపెండింగ్ అపాన్ ది సిట్యుయేషన్ బట్టి కొన్ని స్టేట్మెంట్స్‌ని స్కిప్ చేయాలి. కొన్ని స్టేట్మెంట్స్‌ని వచ్చేసి రిపీటెడ్‌గా రన్ చేయాల్సిన అవసరం వస్తుంది. వాటి కోసం ఉపయోగించే కీవర్డ్స్‌ని కంట్రోల్ ఫ్లో కీవర్డ్స్ అంటాం. అదే విధంగా వచ్చేసి ఏమైందంటే మన పైథాన్ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అని డిఫైన్ చేసి ఆ కీవర్డ్స్‌ని వచ్చేసి ఏమైందంటే స్ట్రక్చర్ కీవర్డ్స్ అంటాము. అదే విధంగా మన ప్రోగ్రామ్ యొక్క సిట్యుయేషన్ ఆధారపడి మనకు అంటే కండిషన్‌లో వచ్చేసి ఏమంటే ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇటువంటి వాటి కోసం ఉపయోగపడే వాటిని లాజికల్ కీవర్డ్స్ అంటాము. అదే విధంగా మన ప్రోగ్రామ్‌లో వచ్చేసి ఏమైందంటే లైబ్రరీస్‌ని ఉపయోగించాల్సి వస్తుంది. అంటే అదర్ లైబ్రరీస్‌ని గనం ఉపయోగించాల్సి వస్తుంది. కొన్ని సమయాల్లో అదర్ ప్రోగ్రామ్స్‌ని కూడా వచ్చేసి ఏమైందంటే మన దీంట్లో ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది. ఇటువంటి వాటి కోసం ఉపయోగపడే కీవర్డ్స్‌ని వచ్చేసి ఏమంటే ఇంపార్టెంట్ స్కోప్ కీవర్డ్స్ అనేసి మనం అనొచ్చు. ఇక్కడ వచ్చేసి ఏమైతుంటే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ప్రోగ్రామ్‌లో వచ్చేసి ఏమైతుంటే మోర్ థాన్ వన్ టాస్క్ వచ్చేసి సైమల్టేనియస్‌గా కొన్ని సమయాల్లో పని చేయాల్సిన అవసరం వస్తుంది. అటువంటి సమయాల్లో ఉపయోగించే కీవర్డ్స్‌ని అసింక్రోనస్ స్పెషల్ కీవర్డ్స్ అనేసి అంటారు. ఈ విధంగా మనం పైథాన్ యొక్క కీవర్డ్స్‌ని వచ్చేసి ఏమైందంటే క్లాసిఫై చేయొచ్చు. నెక్స్ట్ మనకు కరెంట్ వెర్షన్‌లో పైథాన్‌లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయనేసి మనం గన ఫైండ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ కీవర్డ్ అనే మాడ్యూల్‌ని వచ్చేసి ఏం చేసుకోవాలంటే మన ప్రోగ్రామ్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఏమైందంటే కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అనే ఉపయోగించి మనము కరెంట్ వెర్షన్‌లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి మనం వచ్చేసి ఏమైందంటే స్క్రీన్ పైన డిస్‌ప్లే చేయొచ్చు. అదే విధంగా వచ్చేసి ఏమైందంటే ఒక పర్టిక్యులర్ వర్డ్ మనకు వచ్చేసి కీవర్డా కాదా కనుక్కోవాలనుకున్నప్పుడు వచ్చేసి ఈజ్ కీవర్డ్ అనే ఫంక్షన్‌ని ఉపయోగించుకునేసి మనము ఆ వర్డ్ పైథాన్ యొక్క కీవర్డా లేదా అనేసి మనం చెక్ చేయొచ్చు. మనం ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్‌లో కోడ్‌ని రన్ చేద్దాం. ఇక్కడ క్లాస్ అనేదాన్ని రీడిఫైన్ చేయడానికి ట్రై చేద్దాం. మనకి ఏ విధంగా వస్తుందో చూడండి. సో మనకు సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. అంటే క్లాస్ అనే కీవర్డ్‌ని మనము వేరియబుల్‌గా క్రియేట్ చేయడానికి ప్రయత్నించాము. అందువల్ల వచ్చేసి మనకి ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం వచ్చేసి కీవర్డ్ మాడ్యూల్‌ని మన ప్రోగ్రామ్‌లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఏమంటే ప్రింట్ స్టేట్మెంట్‌లో కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ అని ఇచ్చాము. అంటే ఇక్కడ మనం ఏ వెర్షన్ అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఉపయోగిస్తున్నామో ఆ వెర్షన్ యొక్క లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్‌ని ఇది డిస్‌ప్లే చేస్తుంది. లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్‌ని డిస్‌ప్లే చేసింది. నెక్స్ట్ 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 క్లాస్ అనే వర్డ్ కీవర్డ్ కాదా అవునా అని చెక్ చేయడం కోసం మనం ఈజ్ కీవర్డ్ అనే ఫంక్షన్ ఉపయోగిస్తున్నాం.
దీన్ని రన్ చేస్తే ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో చూడండి. మనకు అవుట్పుట్ 2 అని వచ్చింది. అంటే ఇక్కడ వచ్చేసి క్లాస్ అనేది ఒక కీవర్డ్. ఇది మనకు పైథాన్‌లో కీవర్డ్స్ గురించి.